వెల్కమ్ టు సింగం సెల్ఫ్ స్టడీ. సో, తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, చూసుకున్నట్టయితే వేకెన్సీస్ మనకి 7,112 వేకెన్సీలు. దాంట్లో పోస్ట్ కోడ్ 21 సివిల్ కానిస్టేబుల్‌లో 3,697, పోస్ట్ కోడ్ 22 ఏఆర్‌లో మనకి 1,052, పోస్ట్ కోడ్ 23 సిఏఆర్ సిపిఎల్ మెన్ 24, పోస్ట్ కోడ్ 25 ఎస్పీఎఫ్ సంబంధించిన 1300 పోస్టు, పోస్ట్ కోడ్ 26 ఫైర్ ఫైటర్కి సంబంధించిన 751, అలాగే తెలంగాణ ప్రిజన్ సంబంధించిన జైల్ వార్డెన్ సంబంధించి పోస్ట్ కోడ్ 27 మేల్కి వచ్చేసి 196 వేకెన్సీలు, అలాగే 28 పోస్ట్ కోడ్ సంబంధించిన ఉమెన్ జైల్ వార్డర్ సంబంధించి 12 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో మనకి లాస్ట్ నోటిఫికేషన్ 2020కి సంబంధించినంత చేంజెస్ అయితే పెద్దగా ఏం లేవు. బేసిక్గా వచ్చేసి మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఒక్కొక్క జిల్లాల వారీగా ఆర్ కమిషనరేట్ వారీగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఎల్ఆర్ అంటే బ్యాక్లాగ్ పోస్ట్, లాస్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన బ్యాక్లాగ్, అలాగే డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే కొమరం భీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, రామగుండం కమిషనరేట్. సో, వీటికి సంబంధించిన పోస్ట్ కోడ్ నెంబర్ 21 అంటే సివిల్, ఇవి సివిల్ సంబంధించిన వేకెన్సీస్. పోస్ట్ కోడ్ నెంబర్ 22 అంటే ఇది ఏఆర్ సంబంధించిన వేకెన్సీస్. సో, ఇది మనకు జిల్లాల వారీగా కమిషనరేట్ వారీగా ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించిన వేకెన్సీస్. ఇవేమో బ్యాక్లాగ్ పోస్టులు. అట్లాగే పోస్ట్ కోడ్ నెంబర్ 25 సంబంధించిన ఎస్పీఎఫ్ ఫోర్స్ లాస్ట్ టైం ఉన్న బ్యాక్లాగ్లో 8, ఇప్పుడున్న వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ 26 వచ్చేసి ఇది ఫైర్ ఫైటర్స్. సో, దీనికి సంబంధించిన జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అట్లనే ఇవైతే 27, 28 సంబంధించిన వార్డరర్, జైలుకు వార్డర్ సంబంధించిన దీనికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి డైరెక్ట్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కాకుండా ఏవైతే కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించిన సెలెక్షన్ అనేది కంప్లీట్ కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ సంబంధించి ఉంటుంది. సో, ఆసిఫాబాద్ సంబంధించిన 3, 5, మంచిర్యాలకు సంబంధించిన 5, పెద్దపల్లి 4, భూపాలపల్లి 2, ములుగు 2, ఇవి వీటి డిస్ట్రిక్ట్స్కి ఉన్నా కూడా వీటిని కంబైన్డ్గా సిటీజెస్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి వారు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అలాగే చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ నెంబర్ 21 ఇవన్నీ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే మనకు ఇంతకుముందు పైన చూసామో పోస్ట్ కోడ్ 21 సివిల్కి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టు, ఇవి అన్నీ ఓన్లీ బీసీసీ కేటగిరీకి మాత్రమే ఉన్నాయి. సో, బీసీసీకి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే మళ్ళీ ఏదైతే పోస్ట్ కోడ్ నెంబర్ 27 సంబంధించిన వార్డర్ సంబంధించిన పోస్ట్ బీసీసీకి బ్యాక్లాగ్ ఉంది, అలాగే బీసీఈకి కూడా ఒకటి ఉంది, అది కూడా హైదరాబాద్ సంబంధించి. సో, లాస్ట్ టైం లాగానే సేమ్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో, నేను మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని చెప్పాలనుకుంటున్నాను. సో, ఎగ్జామ్ ఫీ అండ్ దీనికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్స్ అయితే మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ డేట్స్, ఎప్పుడు ఫైనల్ డేట్ ఉంటుందనేది. అండ్ అలాగే సో, సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఉంటుంది 3 అవర్స్కి. దాని తర్వాత ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో, సో, ప్రిలిమ్స్ క్వాలిఫై కూడా ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం మార్క్స్ 60 పెట్టడం జరిగింది. అలాగే బీసీ కేటగిరీకి 50 మార్క్స్, ఎస్సీ, ఎస్టీకి 40 మార్క్స్ అనేది ప్రిలిమినరీ మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ అనేది పెట్టడం జరిగింది. సో, ఎలిజిబుల్ నెక్స్ట్ ఎవరైతే వాటికి కట్ ఆఫ్ క్లియర్ చేయడం జరుగుతుందో వాళ్ళు ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎలిజిబుల్ జరుగుతారు. ఇది ఆర్ఎఫ్ఐడి బేస్ మీద మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది రన్నింగ్ ఈవెంట్స్. అలాగే ఎవరైతే ఈవెంట్స్ని క్వాలిఫై చేస్తారో వాళ్ళు తర్వాత రిటర్న్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది.
అలాగే బయోమెట్రిక్స్ కండక్ట్ చేస్తున్నారు అన్ని స్టేజెస్‌లో. అలాగే ఏవైతే ఈ ఫీజ్ అనేది వీటిని చేస్తున్నందుకు తీసుకుంటున్నామని చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సో, మనం అప్లై చేస్తే మనకొక ఐడీ అనేది జనరేట్ అవుతుంది. ఆ లాగిన్ ఐడీ తోటి మనం వెబ్‌సైట్‌లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు పేమెంట్ చేయడం ఇవన్నీ నార్మల్‌గా అందరికి తెలిసిందే. సో, నార్మల్‌గా అప్లికేషన్స్ అని డాక్యుమెంట్స్ ఏమేమి అప్లై చేయడానికి ఏమేమి అవసరం ఉంటుందంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలియర్ అండ్ లోకల్ సర్టిఫికేట్ రెసిడెన్స్. అలాగే ఏవైనా స్పెషల్ కేటగిరీ వాళ్ళకు వాళ్ళ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇంకా నేను బేసిక్‌గా చెప్పాలనుకుంది ఏంటంటే లాస్ట్ టైం రిక్రూట్మెంట్‌కి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఏం లేవు. సేమ్ అవే ఈవెంట్స్, అవే ప్రాసెస్ సేమ్ అవే కాబట్టి సో, ఏది చేంజ్ ఉందో దాన్ని చెప్పాలనుకుంటున్నా. సో, ఇక్కడ మనకి చూస్తే సో, సేమ్ 800, 1600 సేమ్ లాంగ్ జంప్, హై జంప్. సో, ఫిజికల్ మెజర్‌మెంట్స్ గూడా హైట్ వచ్చేసి 167.6 ఫర్ మెన్, 152.5 ఫర్ వుమెన్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సో, ఇది ఏదైతే ఏజెన్సీకి సంబంధించిన షెడ్యూల్డ్ ట్రైబ్స్ గ్రూప్స్‌కి ఈ ఏజెన్సీ ఏరియాస్ ఉన్న ఆదిలాబాద్, కుమ్రం సో, ఈ డిస్ట్రిక్ట్స్ ఉన్న వారికి హైట్ అనేది 160 ఉంటే సరిపోతుంది. 150 వుమెన్‌కి ఉంటే సరిపోతుంది. సో, ఇది హైట్ రిలాక్సేషన్ అనేది వీళ్ళకుంటుంది. అలాగే సేమ్ లాంగ్ జంప్ వచ్చేసి సేమ్ అదే 4 మీటర్స్, షార్ట్ పుట్ 6 మీటర్స్ ఫర్ మెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3.5, 6 మీటర్స్ షార్ట్ పుట్. అలాగే వుమెన్‌కి 2.5 మీటర్స్ లాంగ్ జంప్ అండ్ 4 మీటర్స్ షార్ట్ పుట్. సో, ఎలాంటి చేంజెస్ అయితే ఏం అయితే లేవు. యాజ్ ఇట్ ఈస్‌గా లాస్ట్ రిక్రూట్మెంట్ లానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకి ఇది నార్మల్‌గా మనకు మార్క్స్ అనేటివి ఎల్ఎంఈ ఉంటే యాడ్ చేయడం జరిగింది. కానీ ఈసారి అది తీసేసి ఏం చేశారంటే ఒక్క నిమిషం. సో, ఇక్కడ మనకి ఫైర్‌కి సంబంధించిన పోస్ట్‌కి ఏదైతే పోస్ట్ కోడ్ 26 ఉందో దీనికి పక్కా ఎల్ఎంఈ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్‌కి ఉండాలి. సో, లైక్ 29th జూలైలో రోజున నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పటికి లోపల అది అయితే ఉండాలి. సో, ఈ పోస్ట్‌కి మాత్రం ఓన్లీ ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో, లాస్ట్ టైం ఇది ఎలా ఉండేనంటే ఎల్ఎంఈ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ అనేటివి 2 మార్క్స్, 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ యాడ్ చేయడం జరిగింది 2022లో. సో, ఈసారి ఏం చేశారంటే ఓన్లీ ఈ పోస్ట్‌కి మాత్రమే ఈళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎవరి దగ్గరైతే ఎల్ఎంవి లేదో వారు దీనికి ఎలిజిబుల్ కాదు. సో, ఇది ఈసారి చేంజ్ చేయడం జరిగింది. ఇదొకటి. అండ్ సో, మిగతాదంతా సేమ్ అలానే ఉంది. ఇలాంటిది ఏం చేంజెస్ అనేది ఏం లేదు. సో, సబ్జెక్ట్స్ కూడా అలానే ఉన్నాయి. సో, అంతా సేమ్. సో, సో, బేసిక్‌గా మనం ఈవెంట్స్‌కి సంబంధించి దీనికి కూడా చూసుకున్నట్టయితే సేమ్ ఇలాంటి చేంజెస్ ఏం లేవు. సో, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సిందేంటంటే సివిల్, సివిల్ సివిల్‌ని అలాగే మన ఫైర్ ఫైటర్‌ని, వార్డర్‌ని సో, వీటిని ఓన్లీ మెరిట్ బేసిస్ మీద తీసుకుంటారు మెయిన్స్‌లో. ఓన్లీ మెరిట్. ఈవెంట్స్‌కి స్కోరింగ్ అనేది ఏముండదు. అదే మిగతా ఏఆర్ఎం, ఎస్పీఎఫ్, సిఏ, సిఆర్‌సిపిఎల్ సో, వీటికి రన్నింగ్, రన్నింగ్ మార్క్స్ అనేటివి యాడ్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ పోస్ట్‌లోకి ప్రిపేర్ అవుతున్నారో మనం పోస్ట్‌లో చూసుకున్నట్టయితే సో, సివిల్‌కి ఇక్కడ చూస్తే సివిల్‌కి అండ్ ఫైర్ ఫైటర్‌కి ఈ పోస్ట్‌లకి ఇవి ఓన్లీ 5, 6, 7
అండ్ 1 ఏదైతే 21 కోడ్, 26 కోడ్, 27, 28 కోడ్ వీటికి ఓన్లీ మార్క్స్ మెరిట్ బేసిస్ మీద తీసుకుంటారు. జస్ట్ మీరు ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 22, 23, 25 సో ఏవైతే ఈ 23, 22, 23, 25 వీటికి ఈవెంట్స్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ 1000 సంబంధించిన ఈ పోస్టులకు మాత్రం ఈవెంట్స్ మార్క్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ అలాగే ఉంది. ఈవెంట్స్ అన్నీ రన్నింగ్ టైమింగ్తో సహా అంతా సరిగానే ఉంది. సో ఓవరాల్ ఇది నోటిఫికేషన్. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి లాస్ట్ ఎవరైతే 18-22 వాళ్ళకు నార్మల్గా ఈ కానిస్టేబుల్ పోస్ట్కి ఎలిజిబుల్. సో వీరికి మన జియో నెంబర్ 87తో 5 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే మనకున్న రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్స్తో ఇంకొక 5 years పెరగడం జరిగింది. మొత్తంగా మనకి ఇప్పుడు 22 + 5 + 5 సో మొత్తం మనకి 32 ఏజ్ రిలాక్సేషన్ అయితే చేయడం జరిగింది. సో చూడొచ్చు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళకి 5 years అనేది నార్మల్గా ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్. అలాగే మొన్న మనకు జియో నెంబర్ 87 ప్రకారంగా గవర్నమెంట్ వచ్చేసి మొన్న 1 July ఇక్కడ చూసుకున్నట్టయితే హోంగార్డ్ కానీ వీటికి కానీ 1 July అని మెన్షన్ చేసి ఇప్పుడు ఎవరికైతే 1 July వరకు ఎవరికైతే 32 years ఉంటాయో వాళ్ళు ఎలిజిబుల్. లైక్ ఇప్పుడు జియో 87 నుంచి 5 years మన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు 5 years ఎక్స్టెన్షన్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్టెన్షన్ జరిగింది. దాంతోపాటు ఈ జియో 87 నుంచి ఇంకో 5 years ఎక్స్టెన్షన్ జరుగుతుంది. మొత్తం 10 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే నార్మల్గా కానిస్టేబుల్కి 22 years ఎలిజిబుల్, 22 years వరకు ఎలిజిబుల్, 18 నుంచి 22 years వరకు ఎలిజిబుల్గా ఉంటారు. దానికి నార్మల్ కేటగిరీ పరంగా 5 years ఎక్స్టెన్షన్ జరిగి దాంతోపాటు రీసెంట్గా వచ్చిన జియోతో 5 years సో మొత్తం 10 years అంటే ఏజ్ వచ్చేసి 32 అనేది హయ్యర్ లిమిట్. అది కూడా యాజ్ ఆన్ 1 July 2026 వరకు మాత్రం. దాని తర్వాత వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు. కొంచెం మళ్ళీ చెక్ చేసుకోండి. అండ్ సో రిమైనింగ్ వాళ్ళంతా వారం లైక్ 5 years ఎక్స్టెన్షన్ ఫర్ అదర్ గ్రూప్స్ వీళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. వీళ్ళకు 3 years ఇంకెక్కువ అంటే నార్మల్గా ఇచ్చిన వాటితో ఇంకా అడిషన్గా ఉంటుంది. సో వీళ్ళకు ఒక మ్యాక్సిమం 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది నచ్చితే చాలా వరకు ఏం మిస్ చేయలేదని అయితే అనుకుంటున్నాను. సో బెస్ట్ ప్రిపేర్ అవ్వండి. పేపర్ చాలా టఫ్గానే ఉండబోతుంది. అట్లనే పేపర్ టఫ్ ఉంటుంది. కాంపిటీషన్ ఇంకా టఫ్ ఉంటుంది. పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. సో ప్రాబబిలిటీ చాలా తక్కువ అయిపోతుంది. సో ప్రజెంట్ ఉన్న ఈ నోటిఫికేషన్కి ఏదైతే ఉందో పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, పేపర్ కూడా టఫ్ రాబోతుంది. ఎందుకంటే పేపర్ టఫ్ వస్తేనే ప్రిలిమ్స్లో ఆ కనీసం కట్టా కూడా క్లియర్ చేయకుండా అందరినీ బయట పడేయాలని చెప్పేసి సో అందరినీ ఈ రిక్రూట్మెంట్కి వెళ్ళి తీసేయడానికి వాళ్ళు ఫస్ట్ చేసేది ఏముంటుందంటే ప్రిలిమ్స్ పేపర్ని చాలా టఫ్గా చేసేస్తారు. సో దీంట్లోనే ఫిల్టర్ అనేది జరుగుతుంది. సో అందుకు ప్రిలిమ్స్కి చాలా కష్టపడాల్సి వస్తుంది. అట్లానే
ఎవరైతే కొంచెం ఈవెంట్స్‌లో అయితే లాస్ట్ టైం మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఈవెంట్స్ కూడా కొంచెం ప్యారలల్‌గా ప్రిపేర్ కావాల్సొస్తది. అండ్ ఎవ్రీ స్టేజ్ చాలా కాంపిటీషనే ఉంటుంది. ఈవెన్ మెయిన్స్‌లో చూసినా. సో, ప్రతి స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత ఈవెంట్స్ ఎంత ఇంపార్టెంటో అట్లా మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అంత సింపుల్‌గా ఒక స్టేజ్ దాటితే రావడం అనేది ఈసారి చాలా కష్టం యాజ్ ఆఫ్ నౌ. సో, ఆల్ ద బెస్ట్. అందరూ ఆల్ ద బెస్ట్ అండ్ బాగా ప్రిపేర్ కండి. జై హింద్.